జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని మాజీ మంత్రి మరియు జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో జిల్లా మరియు నగర పార్టీ జనసేన నాయకులతో కార్యకర్తలతో కలిసి సభ్యత్వ నమోదుపై ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర అధ్యక్షత వహించారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకదాటిపై తీసుకొచ్చినందుకు జడా బాలనాగేంద్రను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను కార్యకర్తల కోసం పోరాడతానని, పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలోపేతం అవుతుందని నాయకులకు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపి ఇన్ఛార్జ్ మనోజ్, చీకటి వంశీదీప్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ కందుకూరి బాబు, గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, బాలకృష్ణ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ పృథ్వీ, తీరాల ఇన్ఛార్జ్ శివరాం ప్రసాద్, పర్చూరు ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్, అద్దంకి ఇన్ఛార్జ్ గోరంట్ల సాయి, కందుకూరు ఇన్ఛార్జ్ పులి మల్లికార్జున్, కనిగిరి ఇన్ఛార్జ్ మాదాసు రమేష్ మరియు ఒంగోలు నగర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కారణం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో తెలుసు, మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ రాష్ట్రాన్ని చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి 5 లక్షలు చెప్పి ఇస్తాం. ఈ సభ్యత్వంలో ఎవరు చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులు కోరుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఎక్కువ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్లు కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలేమి నాకు ముందుగా నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా సంభావన చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా, ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సమావేశం చేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తానని కూడా ఈ సమావేశం తెలియజేసుకుంటా. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుదారులోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేన ఎందుకు చేరారు అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన నీడలో చేరాడని చెప్పి మాట్లాడతారు. చెప్తా ఉన్నా, లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశా, నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేస్తుంటే మేము దేనికైనా శిక్షకు సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను
జనసేన పార్టీలో చేరింది. కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు మన కళ్యాణ్ గారు. ఆయన చూసి ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు. కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమం నా చేత చేపించడం చాలు, అందుకని ఏం అవసరం లేదు. నేను చూశాను, పోయిన టర్మ్లో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మానసిక సోపులు కూడా అనుభవించాను నేను. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ని ప్రజల్లోకి తీసుకుపోయి మెంబర్షిప్ బాగా చేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ మెంబర్షిప్ ఎక్కువ జరుగుతుందో అక్కడ వాటికి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం నా వంతు ఇది అందరూ ఇది చాలా మంది చెప్పుకుంటూ వచ్చేవో, కానీ నేను మటుకి పోరాటం చేసే దానికి సిద్ధంగా ఉంటానని కూడా మన వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇచ్చే టికెట్ ఇచ్చే వాళ్ళకి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జిల్లాలు ఇచ్చి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు పార్టీ అభివృద్ధి చేసే దానికోసం మన నాయకుడు ఇందాక వంశీ గారు చెప్పారు, మన నాయకుడిని ముందు ఇంకా మంచి పదవులు చూసేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాయకుడు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలిచారు. నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టే ఓడిపోయారు తప్ప సింగిల్గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. గొప్పతనం కాదు, ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరవాళ్ళు కూడా ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాడిని చేసేదానికి నేను ఏదో ఒకటి వాళ్ళని సంతృప్తి పెట్టి పంపించాను తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు. మరి ఇందాక వెంకట శ్రీనివాసరావు గారు అన్నారు, కేసులు జనసేన మీద టీడీపీ మీద 86 కేసులు పెట్టారని ఒకే రకంగా మాట్లాడుతున్నారు. నేను కనుక ఒక్క కేసు జనసేన మీద పెట్టుంటే చూపించండి. 86 ఉన్నారు కదా, 86 వల్లే ఒక్క కేసు చూపించండి అడుగుతా ఉన్నా. అదే టీడీపీ వాళ్ళ మీద కూడా ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో గొడవలు జరుగుతాయి, పార్టీకి సంబంధించిన గొడవలు జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు. అవి తప్పితే ఇండివిజువల్గా ఒక్క కేసు నేను తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన మీద పార్టీ మీద ఒక్క కేసు చూపించండి అంటే అక్కడ పోయి ఇటు చెప్తున్నారు, ఆయన జనసేన చేరాడు, మా మీద ఉంది కేసులు పెట్టారు. ఒక్క కేసు పెట్టారని చూపించాడు. ఇది అన్యాయం. నేను ఇంకా మీకు గుర్తుందో లేదో, ప్రజారాజ్యం ఎలక్షన్ అప్పుడు నా మీద ఆనంద పోటీ చేసినాడు. చాలా మందికి తెలుసుంటుంది ఇక్కడ. ఎలక్షన్ అయిపోయింది, గెలిచాను నేను. మరుసటి రోజు, 2వ రోజు ఆనంద్ గారు వచ్చారు హైదరాబాద్ నాకు వచ్చి, దాని గ్రానైట్ దాంట్లో డిస్ప్యూట్ ఉందండి, దాన్ని మీరు మాట్లాడి చేయాలా. 2 రోజులు ఆ పని చేసి పెట్టాను. న్యాయం ఉంది కాబట్టి. అంటే ఒక పార్టీ అని చూడలే, న్యాయం ఎక్కడుందో అక్కడ చేశాను. మరి ఏదైనా కానీ మనం ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన దానికి మీరందరూ కూడా ఎక్కడ పోయినా కూడా పిఠాపురంలో మీరు బాగా మాట్లాడారండి కార్యకర్తల గురించి అన్నాడు. నేను చెప్పాను ఎప్పుడో,
మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ నాకు రాజకీయ పిలిచి పెట్టింది రాజశేఖర్ గారు అన్న జనం అంత జనసేన కదా ఇష్టపడలా ఆ మాటకి. నేను ఉన్నది చెప్పాలి కదా, నేను రాజకీయంలో నాకు భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. కింద వాళ్ళు ఇష్టపడిన తర్వాత నేను మంది మాట్లాడిన తర్వాత హ్యాపీ అయిపోయింది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, కార్యకర్తలు అనేది ముఖ్యం. ఈ రోజు కాదు ఏ రోజు కాదు చెప్తాను, కళ్యాణ్ గారు కూడా చెప్తాను. ఖచ్చితంగా నా వరకు నేను మన జిల్లా వరకు నేను చేయగలుగుతాను, కానీ మిగతా సంగతి నాకు తెలీదు. నా జిల్లా వరకు నేను తప్పకుండా కార్యకర్తలు వాళ్ళు చేస్తారని కూడా మనమందరం కూడా మరి మెంబర్షిప్ డ్రైవ్ని కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా పోయినసారి కంటే డబల్గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాతో పాటు ఉన్నటువంటి మా కార్పొరేటర్లు మరి నా మిత్రులు అందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పినటువంటి నా సోదరు మనందరూ కూడా ఎప్పుడు కూడా ఉంటానని చెప్పి కూడా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి సభాధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు శ్రీ గడా బాలగారి గారికి, వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ పిఓసీలకి ఇన్ఛార్జీలకి, ఈ కార్యక్రమానికి చేసిన పార్టీలో మిళితమైనటువంటి బాధ్యత అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి నాయకుడు స్ఫూర్తి ప్రదాత మన అన్న శ్రీ బాలేరు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో జనసేన పార్టీలో చేరింది అంటే ప్రచారానికి ప్రారంభమైంది. జనసేన పార్టీ నుండి చేరింది కళ్ళు కాయలు కాసేలా. ఈ జిల్లాలో ఎవరైనా జనసేన పార్టీలోకి ఒక మంచి రాజకీయ నాయకుడు పార్టీలో చేరితే అవును అంతా పిల్లలు అనుభవలేమితో రాజకీయాలు చిన్నకుండా అలాంటి కొంతమంది మాత్రమే రాజకీయ అనుభవం వాళ్ళు కూడా కష్టకరమైన రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ జిల్లాని తన కనుసైగలతో గడిపి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరతారన్నది ఇప్పటికీ కూడా ఊహించని నిజం. బాలినేని గారు పార్టీలో చేరడం అనేది ఇప్పటికీ ఊహించని నిజం. ఇది జనసేన పార్టీ అదృష్టంగా భావించాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బాలినేని లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతను మాకు అందించినందుకు, మీరు నోరు మూసుకొని ఆయన అడుగుజాడల్లో నడవండి, జనసేన అని చెప్పినట్లుగా భావించి 40 ఏళ్ల కుటుంబ సంబంధాలున్న ఈ రోజు బాలినేని గారికి అనుకూలంగా నేను లేను, నేను వ్యతిరేకంగానే ఉన్నాను. మా సోదరుడితో పాటు నేను ఇక్కడే ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పటి నుంచి బాలినేని అన్న ఇక్కడికే వచ్చేవాడు, నేను ఎప్పుడు బాలినేనితో లేను. చేరిన క్షణం నుంచి నేను బాలినేని జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడైన జిల్లా నాయకుడు బాలినేని అనే విధానంగానే మనసా వాచా కర్మ ఉంటా ఉన్నాను. పోతే ఇంకొక విషయం, ఈనాటి కార్యక్రమం ఉద్యమి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం, నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ జిల్లాలో మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని, ఉద్యమి అనే ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా, ఒక ప్రపంచంగా ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే మెంబర్షిప్ లో అత్యధికంగా అది బాలినేని గారి కంటే ఆ బాధ్యత మనం తీసుకొని అన్నకు మంచి పేరు ఈ జిల్లాలో తెచ్చి
ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాకు నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనసేన పార్టీకి సంబంధించినటువంటి 6వ విడత సభ్యత్వం నమోదు గతంలో క్రియాశీలక సభ్యత్వం అనే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఉద్యమిగా నామకరణం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ చేశారు. నిన్న ఉదయం ఆల్రెడీ ప్రకాశం జిల్లాకి ఒంగోలు పార్లమెంట్ ప్రత్యేకించి కొండల రామకృష్ణ గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ కాదు కాబట్టి స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా పార్టీ అధ్యక్షులు వారు నిన్న ఉదయం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం నమోదు చేసుకుని గత సంవత్సరం 13 లక్షల వరకు సభ్యత్వం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సంవత్సరం దాన్ని డబుల్ గా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే కూటమిలో ఆయన ప్రాధాన్యత ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాలుగా ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మెచ్చి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి వారందరినీ కూడా జనసేన గుర్తింపు పొందినటువంటి కార్యకర్తలుగా చేసి కేడర్ నుంచి లీడర్ గా ఎదిగేలాగా చేయాలనే ప్రధాన ఉద్దేశం. అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల సాక్షిగా ఉన్నటువంటి కేడర్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా ఎవరికి వారికి సాధకులుగా బాధ్యతలు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా ఇంకా అవకాశం రాకపోతే దయచేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సంప్రదించి మీరు లింక్ తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ గుర్తింపు పొందినటువంటి కార్యకర్తగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ వేదిక సాక్షులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీకు ఇంకా ఏదైనా సహాయ సహకారాలు కావాలి అంటే పెద్దలు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ ఫోన్ కాంటాక్ట్ అందుబాటులో ఉంటారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఆయన సంప్రదించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో ఈ రోజున నేను 2014 సంవత్సరంలో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొట్టమొదటిసారి నేను ఎంతో ఆనందంతో ఈ రోజు ఫీల్ అవుతున్నాను. నిజంగా ఏంటంటే మా పార్టీలో నిజమైన నాయకుడు మంచి నాయకత్వంతో కూడినటువంటి పార్టీ ఈ రోజు మేము నిర్మించుకునేటువంటి పరిస్థితి అవకాశం మా కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా పార్టీని ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలే చాలా పార్టీ జనసేన పార్టీ కూడా మొదటి నుండి కూడా కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండేవాడు. కార్యకర్తలకి ఏదైనా సరే ఏ పని జరిగినా 2015 సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత చిరగంజాంలో కళ్యాణ్ గారి ఫ్లెక్స్ కరెక్షన్ కొట్టేసి ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఒక అతను చనిపోవడం జరిగింది, ఇంకో ఇద్దరేమో గాయపడడం జరిగింది. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతోటి వచ్చిన విషయం నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు అంటే అంత ప్రేమ, అంత మక్కువ. అందుకోసమే కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా ఆ ఇబ్బంది కోసం తన ఇబ్బందిగా ఫీల్ అయ్యి కార్యకర్తల కోసం ఒక భరోసా కోసం వారి కుటుంబానికి ఒక బాసటి కల్పించడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కార్యకర్తల సహాయ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండడం కోసం 5 లక్షల రూపాయలు ఏదైనా వస్తాయని మంచి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప దార్శనికత పవన్ కళ్యాణ్. కాబట్టి మనందరం కూడా ఈ ఉద్యమి అనే కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పార్టీలో చేరినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మొదటి జనసేన పార్టీలో మనతో పాటు కలిసి వెళ్తున్నటువంటి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మన మధ్య ఏ పొరపక్షాలు లేకుండా అందరం ఒకటే కుటుంబం, మనందరికీ ఒకటే పార్టీ, మన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇక్కడ గ్రూపులు ఏమి ఒకటే గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గ్రూపు. సో బయట 100 రకాలు అనుకుంటారు, ఎన్ని ఉన్నా కానీ ఎన్ని పొరపక్షాలు ఉన్నా కానీ అందరూ కుటుంబ సభ్యులు. మా అందరూ ఎండంతటే మా కర్తవ్యం, మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చేసుకునే ఏకైక లక్ష్యంతోనే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పార్టీని ఎంతో బలపొందించి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన మన జన సైనికులందరూ కూడా ఎంతో మంది అన్నారు నిజంగా చెప్తున్నారు. మేము పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా 2014 మేము పనిచేసేటప్పుడు మా కార్యకర్తలందరం కూడా మేము ఎప్పుడు కూడాను ఇలాగా గెట్ టుగెదర్ అలాగే ఎప్పుడు కలిసింది లేదు. ఏమంటే బాబు గారు, మన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎప్పుడు కూడా మేము గెట్ టుగెదర్ కలిసి లేదు. ఇంతటి ప్రవర్తన అవకాశం మనకు కల్పించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నిజంగా చెప్తున్నాం. ఈ పార్టీని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, మీ నాయకత్వంలో మేము అందరూ ఉంటాం. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం, మీ గొంతులో మేము అవుతాము, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం పాజిటివ్గా ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వీర మహిళలకి, కార్పొరేట్లకి, అలాగే డ్యాన్స్ మీద ఉన్నటువంటి
జిల్లా ఇన్ఛార్జీలందరికీ, ముఖ్యంగా మా నాయకులు మనందరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఉద్యమి అంటే జనసేన పార్టీలో సభ్యత్వం గురించి మనం అందరం సమావేశం జరిగింది. మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన అన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే సభ్యత్వం అనేది ఒక చిన్న విషయం కాదు. సభ్యత్వం ఉంటే ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఒక బీమా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక ఉద్యోగంలాగా చేయాలని చెప్పి మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లకు కానీ, ఇతర పదవులు కావాలన్నా కానీ మెంబర్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకా కొంతమంది మనవాళ్ళు అడగడం జరిగింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు జన సైనికుల మీద 6 కేసులు పెట్టారని చెప్పారు. మేము అందరం కూడా వైసీపీలో ఉన్నాం. ఏ రోజైనా జన సైనికులకి కేసులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టారా? మీ సమావేశం అడుగుతున్నా, చెప్పండి. ఏ రోజు కూడా ఏ పార్టీల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టలేదు. ఆయన సౌమ్యుడు, కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మద్దు. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి మీకు ప్రత్యేకంగా ఈ జిల్లాలో చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్గా. ఈ రోజు చూస్తున్నారు. వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఆ తేడా తెలుస్తూనే ఉంది. కాబట్టి మీరందరూ గమనించి ఈరోజు జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిశ్చయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు. లాస్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీగా కంటెక్ట్ చేశాను. నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇవాళ జిల్లాలో జనసేన పార్టీ ఒక మంచి స్ట్రెంగ్గా జిల్లాలో రావాలంటే మంచి వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఆయన ఉన్నటువంటి సీనియారిటీ, జిల్లాలో ప్రతి విలేజ్, ప్రతి మండలంలో రాజకీయం ఏంటనేది ఆయనకు బాగా స్పష్టంగా తెలుసు. అటువంటి వ్యక్తి రావడం అనేది బాగా మనందరికీ అదృష్టం. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడడానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు ఏర్పాటుగా ఈ మీటింగ్ జరిగింది. మీటింగ్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి నాయకులంతా వచ్చారు. సంతోషం. మీరంతా కూడా అందరం కలిసి ఈ సభ్యత్వ నమోదు అనేది నియోజకవర్గాల్లో, ఆ మండలాలలో సంఖ్య పెంచితే రేపు మనము రావలసినటువంటి సంకీర్ణ గవర్నమెంట్ లో రిజర్వేషన్ రేపు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఇవన్నీ రావడానికి ఒక మంచి వేదికగా ఉంది. ఈ అవకాశాన్ని జనసేనలో ఉన్నటువంటి నాయకులందరూ వినియోగించుకొని వాళ్ళ జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో ఒక మంచి ఉనికిగా చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కూడా కోరుతున్నాను. అందరూ కూడా ఇవాళ మనస్ఫూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని అందరం సమర్థించి ఇవాళ జిల్లాలో పార్టీకి మనం ప్రాణం పోసుకొని ఈసారి ఎలక్షన్ లో కనీస సీట్లు అనేది జిల్లాలో రావాలి. మనకు జిల్లా నాయకత్వం అనేది జనసేన ద్వారా రావాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒంగోలు అన్న, ప్రకాశం జిల్లా అన్న చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో వేలాది మంది జన సైనికులు నిన్న ఎలక్షన్ లో కూడా చాలా కృషి చేయబట్టి ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా కూడా కంపల్సరీగా సభ్యత్వం చేసుకోవాలి. సభ్యత్వం వాళ్ళు మాత్రం పదవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకొని పవన్ కళ్యాణ్ గారిని దాదాపుగా గత సంవత్సరం 10 లక్షల రూపాయలు సభ్యత చేయడం జరిగింది. దాన్ని డబుల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ చేయాలి. కాబట్టి గతంలో ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 దాకా సభ్యత జరిగింది. కాబట్టి మనందరం కలిసి దృష్టితోటి పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచే విధంగా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి మరియు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని అభివృద్ధి చెందే విధంగా బలపరిచి
ఎక్కువ సభ్యత చేసే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. నిన్నటి దేశవ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ కొండేల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ వారినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంలో అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి కొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము కొండేరు నియోజకవర్గంలో ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా కొండేరు నియోజకవర్గంలో మేము ఉద్యమే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎన్నుకుని మరొకసారి నాలుగోసారి కార్యక్రమంలో మనం ఎవరైతే సభ్యత నమోదు చేశామో 100 మంది చేస్తే పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాం, లేదు పదం ఇస్తాం అని నాయకుడు చెప్పినప్పటికీ వారిని ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో వారిని చూసే ఇక్కడ జన సైనికులందరూ ఈ పార్టీలో పనిచేస్తున్నారని నేను కాంతాపరంగా చెప్పడం. నాకున్న అనుభవాన్ని బట్టి జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ రోజు నుంచి స్వర్ణయోగం ప్రారంభమైందని నేను కాంతాపరంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాట చెప్పినందుకు నేను బాధపడుతున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాశనం అవడానికి ప్రధాన కారణాలు మనందరికీ వచ్చినట్టు మాట్లాడుకోవాలి. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి నాయకత్వం వహించడానికి వచ్చినప్పుడు ఆయన నాయకత్వంలో